ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. కొత్తగా 1,00,000 మందికి పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య వెల్లడించారు. 40% వైకల్యం ఉన్నవారికి అవసరమైన అడ్వాన్స్డ్ పరికరాలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్తో 40 రోజుల పాటు సాగిన యుద్ధం వల్ల తమకు ₹25 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువ నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి ఈ మొత్తాన్ని పరిహారం కోరతామని ప్రకటించింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో సిపి సాయి చైతన్య మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా అగ్నిమాపక అధికారి టి పరమేశ్వర్ మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ సభలోనే బీఆర్ఎస్ లో చేరనున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పట్టు కోల్పోగా కాంగ్రెస్, బీజేపీ పుంజుకున్నాయి. డిలిమిటేషన్తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమన్వయం జరగాలన్నది తమ విధానమన్నారు. రేవంత్ చెప్తున్న హైబ్రిడ్ నమూనా ఎక్కడ లేదు. తెలంగాణలో ఆ విధానాన్ని అమలు చేస్తే ఆదిలాబాద్కు సీట్లు తగ్గించి హైదరాబాద్కు పెంచుతారా? రాష్ట్ర ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచే వస్తుంది. అలాంటప్పుడు 70% సీట్లు హైదరాబాద్లోనే ఉండాలా అని ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.